లా ఆఫ్ అట్రాక్షన్ని ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకోండి. సింపుల్ సింపుల్ సింపుల్, చాలా సింపుల్. జస్ట్ లిజన్. మీరు ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. లిజన్. మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు, రైట్? అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి ఎన్నో నెగిటివ్ బిలీఫ్స్, డబ్బు రాదు, డబ్బు గురించి చాలా నెగిటివ్స్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, డబ్బు అనేది చాలా ఒక ఎనిమి లాగా, డబ్బు చాలా లైక్ ఎట్లా అంటే డబ్బు గురించి చాలా నెగిటివ్గా మాట్లాడడం. డబ్బు అందరు ఊరికే సంపాదించరు, వాళ్ళు ఏదో తప్పు చేసి ఎవరిని మోసం చేసి సంపాదించరు, లైక్ అట్లా మీరు మాట్లాడుతూ ఉంటారు. దెన్ అట్లాంటి బిలీఫ్స్ ఉన్నాక మీ దగ్గరికి మనీ ఎట్లా వస్తుంది? లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఏం చెప్తున్నాను అంటే రెస్పెక్ట్. మీరు మనీకి రెస్పెక్ట్ ఇస్తున్నారా ఫస్ట్? అంటే డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? డబ్బుని తీసుకొని లైక్ కింద పడితే తీసుకొని కళ్ళకు అద్దుకొని మరీ మొక్కుతాం. కానీ అదే మాటల ద్వారా మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? డబ్బు గురించి ఎందుకు? అన్నీ చాలా చాలా ఉంటాయి. డబ్బు ఈజీగా రాదు, డబ్బు కష్టపడితేనే వస్తుంది, ఇట్లాంటి విషయాలు. ఇంకా డబ్బు ఉంటే ఎన్నో చాలా చిచ్చులు అవుతాయి, డబ్బులు ఉంటే ఇంకా ఇట్లాంటి చాలా 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 థింగ్స్ మాట్లాడతాను. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అట్లాంటి మాటలు నెగిటివ్గా మాట్లాడితే మీ దగ్గర డబ్బు ఖచ్చితంగా రాదు, వచ్చినా కానీ నిలవదు. ఇది మెయిన్. చాలామంది ఇవ్వడానికి కూడా రెడీ ఉండరు. ఓకే, వాళ్ళు 100 రూపీస్ సంపాదించారంటే ఒక 2 రూపీస్ కూడా ఇవ్వడానికి రెడీ ఉండరు. అంటే ప్రతి నెల 10,000, 20,000, 30,000 సంపాదిస్తారు. మీరు ఒక 1,000 రూపీస్ని, ఒక 500 రూపీస్ని ఎంతమంది ఖర్చు చేస్తున్నారు? లైక్ ఒక పూర్ పీపుల్కి, ఒక మూగ జీవులకి, ఇట్లాంటి థింగ్స్కి ఎంతమంది ఖర్చు చేస్తున్నారు? మీరు డబ్బు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి ఇంకా. ఓకే, లైక్ మీరు చాలా చాలా చాలామంది చాలా వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు ఏదో 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 చెప్తున్నారు, కానీ మీకు అర్థం అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ నేను కూడా చాలా వీడియోస్ చూసిన, అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. నేను ఎప్పుడైతే ఇలాంటి వేలో నేర్చుకునే ఒక మెంటర్ని పట్టుకున్నానో నాకు అప్పుడు నేను మీకు ఇంత సింపుల్గా చెప్పగలుగుతున్నాను. మీకు రియల్లీ సింపుల్గా అనిపిస్తే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను సింపుల్గా చెప్తున్నానా, హార్డ్గా చాలా కష్టంగా చెప్తున్నాను, అర్థం అయ్యేలాగా చెప్తున్నా. సో ఇప్పటి నుంచి మీరు మనీ గురించి తక్కువ మాట్లాడడం ఆపేయండి. మీరు కాన్షియస్లో ఉండండి, మీరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని గమనించండి. చాలామంది అన్కాన్షియస్గా ఏదో 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 మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏం మాట్లాడుతారో కూడా అర్థం కాదు. మీరు ఇప్పటి నుంచి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎట్లాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, వాటన్నిటిని ఒకసారి నోట్ చేసుకోండి, రాసుకోండి. మీకు సింపుల్ వేలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తా. సింపుల్ వేలో లా ఆఫ్ అట్రాక్షన్తో మనీ ఎట్లా సంపాదించాలో నేర్పిస్తా. సింపుల్ అంటే సింపుల్. చాలామందిని చూసినా అసలు వర్క్ చేయకుండా డబ్బులు వచ్చినాయి. ఓకే, డబ్బులు వస్తాయి ఇన్ ద వే. ఆ వేస్ ఎలానో క్రియేట్ అవుతాయి. ఆపర్చునిటీస్ మెయిన్ అయితే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ వైబ్రేషన్, మీ ఎనర్జీ, మీరు డే మొత్తం ఏ మూడ్లో ఉంటున్నారు అంటే ఏ మూడ్లో, ఫ్రీక్వెన్సీ అంటారు, అర్థమవుతుందా? ఏ మూడ్లో ఉంటున్నారు? హ్యాపీగా ఉంటున్నారా, డల్ ఉంటున్నారా, ఎప్పుడు జాయ్ఫుల్గా మీకు చాలా సంతోషంతో ఉంటున్నారా, ఎట్లుంటున్నారు? చాలామంది ఏదో కోల్పోయినలాగా ఉంటారు, వీడియోస్ చూస్తారు, ఇన్స్టా స్క్రోల్ చేస్తారు, ఇన్స్టాలో ఒక రీల్ తర్వాత ఇంకో రీల్, చెత్త రీల్స్ వస్తూ ఉంటాయి, వాటికి రియాక్ట్ అవుతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీలో సంథింగ్ ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది, డల్నెస్, ఒక సాడ్ ఫీలింగ్, కోల్పోయిన ఎమోషన్స్, వాటిని మీరు అర్థం చేసుకోలేరు. ఫ్రీక్వెన్సీ చార్ట్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఏం చెప్తారంటే సాడ్ ఉండద్దు, గిల్టీ ఉండద్దు, కోపంగా ఉండద్దు, ఇవన్నీ లో వైబ్రేషన్, ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ. ఓకే, అర్థమవుతుందా? మీరు సంతోషంగా ఉంటే, ఎగ్జాంపుల్ ఒక డీజే దగ్గరికి వెళ్తే ఒక మంచి సాంగ్ ప్లే చేస్తే మీరు ఆటోమేటిక్గా ఆ సౌండ్కి మీ చేతులు, మీ కాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తే షేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీకు తెలియకుండానే ఇలా వైబ్రేషన్లు వస్తాయి. మీకు అర్థమవుతుందా? సేమ్ మీ వైబ్రేషన్ని అలాగే ఉంచుకోండి. అదే మెయిన్ సీక్రెట్, విశ్వంలో ఉంది, యూనివర్స్లో ఉంది, ఇదే. మీరు సింపుల్ అర్థం చేసుకుంటలేరు అంతే. మీరు చాలామంది డిఫికల్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, సింపుల్గా ఎవరు చెప్తలేరు. మీరు మీ యొక్క ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకోండి. అంటే ఒక సాంగ్ వినండి, ఒక మంచి సాంగ్, ఎంత ఊపు వస్తుంది, ఎంత వైబ్రేషన్, సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్? ఆ పాట మొత్తం ఫుల్ ఒక 5 minutes సాంగ్ అయిపోయేంత వరకు మీ మూడ్ ఎలా ఉంటుంది?
అదే ఒక సాంగ్, సాడ్ సాంగ్ వింటే, ఒక బాధాకరమైన సాంగ్ వింటే ఎట్లా ఉంటుంది? సాడ్ కాదు, డల్నెస్, మీ ఫేస్లో గ్లో ఉంటుంది, సంతోషం ఉండదు. అట్లా ఎట్లుంటుంది చెప్పండి? అదే ఒక మంచి సాంగ్ పెట్టుకోండి, ఎట్లుంటుంది? ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్ హై ఉంటుంది, ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. మీరు తెలియకుండానే మిమ్మల్ని మీరు, మీ బాడీ మొత్తం షేక్ అవడం స్టార్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక సాడ్ సాంగ్ వినండి, దాని తర్వాత ఒక మంచి హై వైబ్రేషన్ ఉన్న డీజే సాంగ్ కానీ, మీ ఇష్టం నచ్చిన లవ్ సాంగ్ కానీ ఒక మంచి సాంగ్ వినండి. 5 minutes ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. గమనించండి మిమ్మల్ని మీరు ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి, రైట్? ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలి, నేను ఇంకా సింపుల్గా నేర్చుకోవాలి, ఇంకా సింపుల్గా ఇట్లా నేర్చుకోవాలి, మనీని కూడా ఈజీగా తీసుకొని రావాలి అంటే నాతో 1-on-1 కాల్ బుక్ చేసుకో. నంబర్ నా ఇన్స్టాలో ఉంటుంది, లేదా నా బయోలో ఆ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వస్తుంది, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి తీసుకెళ్తుంది. దాంట్లో నాతోని కాల్ బుక్ చేసుకో, పెయిడ్ కాల్. ఇంకా సింపుల్గా నేర్పిస్తా. మనీని వితిన్ 10 to 15 daysలో మీ దగ్గరికి వచ్చేలాగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఓకే, సింపుల్ సింపుల్ సింపుల్, నో డిఫికల్ట్. అన్ని చెత్త వీడియోస్ చూసి అందరి మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకందరికీ మనీ కావాలి, నీకు కావాలి. విశ్వంలో చాలా మనీ ఉంది. ఈ యూనివర్స్లో మనకెంత కావాలంటే అంత మనీ ఇచ్చేంత డబ్బు ఉంది, రైట్? ఈ భూమిలో బంగారం ఉంది, డైమండ్ ఉంది, కాపర్ ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు కోసం అక్కడ ఆర్బీఐలో, బ్యాంక్లో, ముద్రాలయాల్లో మీకోసం ప్రింట్ చేసిన మనీ కూడా ఉంది. గుర్తుపెట్టుకో. డబ్బుని ప్రేమించు, డబ్బుని లవ్ చేయు, డబ్బు పైన మంచి మంచి మాటలు మాట్లాడు, డబ్బు గురించి చాలా మంచి మాటలు మాట్లాడు. ఈ వీడియో చూడని వాళ్ళు రియల్లీ చెప్తున్నా, వాళ్ళు చాలా మిస్ చేసుకుంటారు. నేను లక్షలు పెట్టి నేర్చుకున్న దాన్ని ఇంత సింపుల్గా నేర్పిస్తున్నా. బికాస్ మీరు థ్యాంక్ఫుల్ ఉండడానికి మీ లైఫ్ చేంజ్ అవుతుంది, నాకు కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, నేను చేసిన చాలా 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 చాలా, ఒక్కటి కాదు, 2 కాదు, thousands ఆఫ్ సక్సెస్ స్టోరీస్ చూసిన, విన్నా. నా చేతులతోని కూడా ఎంతో మందిని ట్రైన్ చేసిన. సింపుల్గా నేర్చుకోండి, దీన్ని డిఫికల్ట్గా చేయకండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మళ్ళీ వచ్చే ప్రాబ్లంకి ప్రిపేర్ ముందే అవ్వండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, మనీ ఖచ్చితంగా వస్తాయి. మనం ఏది ఆలోచిస్తామో అదికి మనకు వస్తుంది, అదే మనకు వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే బిజినెస్ కావచ్చు, ఐదర్ ఎనీథింగ్ కావచ్చు, మీరు అనుకోవడం వల్లనే ఆ యొక్క వర్క్ని మీరు చేస్తున్నారు. మీరు ముందే దాని గురించి ఆలోచించడం వల్లనే మీరు ఆ ప్లేస్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఇప్పటి నుంచి ఏది కావాలనో ఎక్కువ ఆలోచించండి. ఎక్కువ నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నానో అర్థమైతే సింపుల్గా కింద లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి మీకు అర్థమైందా కాలేదా. సో సీ యూ సూన్, 1-on-1 కాల్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.